హాయ్ అబ్బా అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలాలి సురేఖ. ఈరోజు నేను మండే మార్నింగ్ బ్లాగ్ పెడుతున్నాను. రొటీన్గా ఇదే ఉంటుంది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఎండ్ వరకు చూసి. సో ఇంకేమన్నా చేంజ్ చేయాలో నా వీడియో పరంగా విధానం అనేది కూడా కామెంట్ చేయండి. సో 7:30 లోపు నేను లేస్తాను. కొందరైతే ఎర్లీ మార్నింగే లేస్తారు 5:30 లోపు. సో మనకు అంత మంచి అలవాటు లేదు. మీకుంటే కామెంట్ చేయండి, మీకుంటే ఇంకా మంచిది. నాలాగా అయితే మొద్దుగా లేవకండి. నేనైతే 7:30 లోపు లేస్తాను. సో నాకు టైం సరిపోతుంది పాపను రెడీ చేయడానికి, వాళ్ళ డాడీని రెడీ చేయడానికి కూడా నాకు సరిపోతుంది టైము. కొందరైతే 5:30కి లేస్తారు. పాపం నిద్ర సరిపోతుందో సరిపోదు, నాకైతే సరిపోతుంది. మా ఆయన కూడా 10:30 ఆ టైంకి ఉంటుంది ఆఫీస్ టైం వచ్చేసి. సో నాకు బ్రహ్మాండంగా సరిపోతుంది. సో ఫస్ట్ లేవుంది అడిగి వాళ్ళని అట్లనే, వాళ్ళు ఇంకా పడుకొనే ఉన్నారు, మా పాప మా బాబు మా ఆయన. సో వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేను, లైట్ కూడా ఆన్ చేయలేదు, అట్లనే వదిలేసిన వాళ్ళని. బయటకు వచ్చేసి గల్లీ క్లీన్ చేసిన ఫస్ట్. సో చిన్నగా ఉంటుంది గల్లీ. సో ఫస్ట్ గల్లీ క్లీన్ చేసినాక చెట్లకు వాటర్ వేసిన. నాకు ఒక చిన్న మినీ గార్డెన్ ఉంది, ఈ మధ్యనే పెట్టిన 1 month 2 months బిఫోర్. 1 month 2 months బిఫోర్ ఏం కాదు కానీ జనవరిలో పెట్టిన చిన్నగా మినీ గార్డెన్ అనేది. ముందు గార్డెన్ అలాంటిది ఏం లేదు, పైన టెర్రస్ పైన ఉంటుంది పెద్ద గార్డెను. సో నాకు ఒక్కొక్క పైనకి వెళ్ళాలంటే చాలా చిరాకు. సో అందుకే మా ముందటనే చిన్నగా గార్డెన్ లాగా చేసిన. సో ఆ గార్డెన్ కూడా నేను వీడియో పెట్టిన, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి నాకు ఇది లాంగ్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్. అసలు ఎట్లా అప్లోడ్ చేస్తారు, మీరు ఎంత టైం తీసుకుంటారనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కొత్తగా పెట్టిన ఇది మనీ ప్లాంట్ తమలపాకు అనేది ఇంటి గడప ముందు ఎంట్రన్స్లో పెడితే మంచిది అంటారు కదా, అందుకే నేను కూడా పెట్టిన. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు అట్లా చెట్లకి పైప్ తోటి వాటర్ పట్టడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా ఉందా అలవాటు, కామెంట్ చేయండి. సో అక్కడ ముందు ఎంట్రన్స్లో తమలపాకు మనీ ప్లాంట్కు వాటర్ పట్టేసి మా గార్డెన్కి వచ్చిన చిన్న మినీ గార్డెన్. సో మీరు వామ చెట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్. వామ చెట్టు ఉంటే చాలా మంచిది, ఏమంటారు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ చెట్టు వల్ల. కఫ్ కోల్డ్ అయినప్పుడు ఎర్లీ మార్నింగ్ తినడము, దాన్ని జ్యూస్ చేసి పిల్లలకు తాగించడము అనేది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వామ చెట్టు పెట్టుకోండి, నేను పెట్టుకున్నాను, అందుకే మీకు కూడా చెప్తున్నాను. సో చాలా ఇష్టం నాకు ఇట్లా చెట్లు పెంచడం అనేది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి, నా చిన్న ఈ ఆలోచన. గల్లీ అయితే ఎలానో అలా క్లీన్ చేసి ఇక కిచెన్లోకి వచ్చి కిచెన్ క్లీన్ చేసుకొని ఇక వంట అంతా రెడీ చేసేసిన. దోశలు, ఆమ్లెట్, పాలు, చాయ్, కర్రీ, రైస్ అన్నీ రెడీ చేసేసి ఇక వాళ్ళ డాడీకి ఆమెకి ఇద్దరికి బాక్స్ కట్టేసిన, అప్ప కూతుర్లకి బాక్స్ కట్టేసి మా చిట్టి తల్లిని లేపనీకి వెళ్ళిన. అసలు లేస్తలేదు, 9-10 గంటల దాకా పడుకోమంటే హాయిగా వండుకుంటుంది. మళ్ళీ కోపానికి అస్సలు తగ్గదు. కొట్టేశారు అక్క మా పాప అయితే. మా లడ్డమ్మ మెహందీ పెట్టిన సండే రోజు, ఎలా ఉందో కామెంట్ చేయండి. నైట్ వరకు ఉంచుకుంటే బాగుండే, ఇంకా రెడ్గా అవుతుండే, ఎర్రగా పండుతుండే. జస్ట్ 2 hours ఉంచుకుంది, ఆరెంజ్ కలర్లో అయ్యింది. పెట్టకముందేమో పెట్టు మమ్మీ అంటది, పెట్టిన తర్వాతనే కడుగు మమ్మీ అంటది. ఇదే బాధ. మా టిల్లుగాడు మంచిగా హాయిగా వండుకుండు. ఇక దాన్ని లేపి రెడీ చేసి టిఫిన్ పెట్టిన.
టిఫిన్ నేనైతే దోశనే పెడతాను ఫ్రెండ్స్. దోశ డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లేకుండా ఇంట్లో అవైలబుల్గా. సో దోశ తినిపించేసిన. ఎక్కువ అస్సలు ఇబ్బంది పెట్టాను దాన్ని, ఎందుకంటే 10 o'clockకే స్నాక్స్ తింటుంది. సో టిఫిన్ చేసి దాన్ని రెడీ చేసి బాక్స్ బ్యాగ్ అన్నీ రెడీ చేసేసి వాళ్ళ డాడీని డ్రాప్ చేయమన్నాను. వాళ్ళ డాడీ దీని టైం సేమ్, ఒక 1/2 hour డిఫరెన్స్ అంతే. వాళ్ళ డాడీ కూడా రెడీ అయిపోయింది టయానికి. ఇక ఏడుస్తుంది చూడండి, ఎట్లా ఏడుస్తుంది అంటే అట్లా ఏడుస్తుంది. పోను ఒకటే సుప్రభాతం లేవంది అడివి, యూనిఫామ్ వద్దు, స్కూల్కి పోను, టీచర్ కొడుతుందని. ఇక ఎట్లా అట్లా దాన్ని ఒప్పించి ఇలా డాడీ డ్రాప్ చేయడానికి వెళ్ళిండు. డాడీ డ్రాప్ చేసేయండి. వాళ్ళ డాడీని కూడా పంపించేసిన ఆఫీస్కి. ఇక వాళ్ళని ఎక్కడోళ్ళని అక్కడ పంపించేసి వాటర్ వచ్చినాయి మండే రోజే. ఒకరోజు తప్పించి ఒకరోజు వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా, బాయ్.